ఎన్నికల్లో బీఆర్ఎస్ కి బిగ్ షాక్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. లోక్సభ పోటీ నుంచి తప్పుకున్నారు కడియం కావ్య. పోటీ చెయ్యలేను అంటూ కేసీఆర్ కి ఒక సుదీర్ఘ లేఖ రాశారు కావ్య. లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు వంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదని తెలిపారు. ఎవరికి వారే యమునా తీరేలా అన్నట్టుగా ఉంది పార్టీ తయారైంది అంటూ కావ్య ఆ లెటర్లో ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ లేఖను మీరు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. ఆమె ఎందుకు పోటీ నుంచి విరమించుకోవాలి అనుకుంటున్నారో చాలా క్లియర్ గా ఆ లెటర్ లో పొందుపరిచారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు. Golf teaches you that if you keep an eye on the result, you lose one in the process. Every day is not the same, but whatever is thrown at you, you make the most out of it. You're not hitting the ball. You're making a perfect swing. Hard work and practice is the only way you get that belief in yourself. This and more, streaming on News 9+. Subscribe now. అలాగే లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చేశాయని, జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు కావ్య.